పరమంది సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. చూడండి ప్రియమైన నేస్తమా, ఈ కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము కొరహు కుమారులు చేసిన దైవ ధ్యానము. వారు ఏమని దేవునిని ప్రస్తుతిస్తూ ఉన్నారు అంటే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. అంటే పూర్వకాలమున పితరుల దినములలో జరిగిన సంగతులను గూర్చి పితరులు వారి పిల్లలకు వివరించగా వారు చెవులారా విన్నారట. ఏమిటి అంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. ఏ విధంగా నాటబడ్డారు వారి పితరులు అంటే, దేవాది దేవుడు తన భుజబలము చేత వారిని వెళ్ళగొట్టి వీరిని ఇజ్రాయేలీలను నాటినట్లుగా వారు చెప్తూ ఉన్నారు. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయం ఇయ్యలేదు. ఇదండి సంగతి. ఏమిటంటే, వారు స్వాధీనపరుచుకున్నారు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు విస్తరించారు, వ్యాపించారు. కానీ దేనివల్ల జరిగింది ఈ కార్యము అంటే, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. మరి ఎట్లా వచ్చింది? ఎవరి వలన ఇది సాధ్యమైంది అంటే, నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగచేసెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన నేస్తమా, నీ జీవితంలో నీవు మొట్టమొదట సంపాదించాల్సింది ఏమిటి అంటే, దేవుని యొక్క కరుణా కటాక్షములను నీవు పొందుకోవాలి. ఆ కరుణా కటాక్షములను గనుక నీవు పొందుకోగలిగినట్లయితే నీకు దేవుని నుంచి ఉన్నతమైన విజయము ప్రాప్తిస్తోంది. ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు నీకు తోడుగా ఉండి ఆయన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసిన ఎడల నీ జీవితంలో నీకు విజయమే కలుగుతోంది. ఎప్పటికీ కూడా నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రియమైన నేస్తమా, నీ దేవుడు నిన్ను కటాక్షించి ఉన్నారు, కరుణించి ఉన్నారు గనుక నీకు విజయము కలగబోతోంది. దేవాది దేవుడు తన కృపను నీపై ఉంచి ఉన్నారు గనుక నీవు విజయమును పొందుతావు. నీ దేవునికి అనుకూలముగా, నీ దేవునికి ఇష్టనిగా జీవించడానికి నీవు ప్రయత్నము చెయ్యి. దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసి దేవుని నుంచి నీవు ఉన్నతమైన విజయములను పొందుకొందువుగాక. దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మిమ్మల్ని ఘనపరుచుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే పరిశుద్ధ వాక్కును వినిపించి ఉన్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ ఉన్నతమైన ఆశీర్వాదములు, జయములను అనుగ్రహించండి. జీవితంలో తండ్రి, కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి నాయన మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరి కుటుంబాల్లో కూడా మీ శాంతి, సమాధానము, నెమ్మది, అందరికీ ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి కాపాడండి నాయన. వివాహ దిన, పుట్టినరోజు నాయన ఉత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ కూడా మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.